హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనలో చాలా మందికైతే సిబిల్ స్కోర్ అనేది 750 ప్లస్ 800 ప్లస్ అయితే ఉంటుంది కదా. సో ఈ 700 ప్లస్ 800 ప్లస్ ఉన్న వాళ్ళకి తెలియకోకుండా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో అది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే వాళ్ళ స్కోర్ అనేది 500 బిలో అయితే వచ్చేస్తుందనమాట. సో నన్ను అడిగినట్లయితే ఈ సిబిల్ స్కోర్ గురించి, సిబిల్ స్కోర్ అనేది పెంచుకోవడం గొప్ప విషయం కాదనమాట. సో 700 ప్లస్ ఉన్న వాళ్ళు దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడమే గొప్ప విషయం అని నేను చెప్తాననమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఈ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటో క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే మన సిబిల్ స్కోర్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తేనే మనకి లోన్స్ గానీ, క్రెడిట్ కార్డ్స్ గానీ ఏవైనా ఫాస్ట్‌గా అప్రూవల్స్ వస్తాయి. అలాగే లోన్స్ విషయానికొస్తే హైయర్ లోన్ అమౌంట్ వస్తది. క్రెడిట్ కార్డ్ విషయానికొస్తే హైయర్ లిమిట్ క్రెడిట్ కార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి గదా. సో, మనకు తెలియకోకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్‌లో ఫస్ట్ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ లిమిట్‌ని ఎక్కువగా యూజ్ చేసుకోవడం అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ అనేది 1,00,000 ఉందనుకోండి. చాలామంది ఏం చేస్తుంటారంటే 1,00,000 క్రెడిట్ కార్డ్ లిమిట్ నాకుంది కదా అని చెప్పేసి 90,000 వరకు ఆ క్రెడిట్ కార్డ్‌నయితే యూజ్ చేస్తుంటారు. సో, వాళ్ళేం చేస్తుంటారంటే 90,000 యూజ్ చేసుకున్నా గూడా క్రెడిట్ కార్డ్ బిల్ అనేది టైమ్‌లీ పేమెంట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ టైమ్‌లీ పేమెంట్ అయితే ఉంటుంది. కాకపోతే క్రెడిట్ యుటిలైజేషన్‌లో రిపోర్ట్‌లో మనకి 90% యుటిలైజేషన్ అని ఉంటుందనమాట. సో, దీని ద్వారా అక్కడ ఏమర్థమైపోతుందంటే వీనికి డబ్బు అవసరం ఎక్కువగా ఉంది. ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనే ఒక నెగెటివ్ పాయింట్ అయితే వాళ్ళకి దొరికిపోతుందనమాట. సో, దీని ద్వారా గూడా మన సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయితే అయిపోతుంది. సో, అందుకనేసి ఏం చేయాలంటే ఎవరి వద్దైనా సరే క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, వాళ్ళు 30% లిమిట్‌నే యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క క్రెడిట్ లిమిట్ 50,000 ఉందనుకోండి, మీరు 25,000 మాక్సిమం 30,000 వరకు యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకున్నట్లయితే ది బెస్ట్‌గా మన సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం కూడా చాలా వరకైతే ఉంటుందనమాట. ఇంక సెకండ్ మిస్టేక్ చూసుకున్నట్లయితే కొందరు ఏం చేస్తుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్‌బీఐ బ్యాంక్‌కి వెళ్లి అక్కడ ఒక పర్సనల్ లోన్‌కి అప్లై చేస్తారు. అది రిజెక్ట్ అవుతుంది. వెంటనే పైసా బజార్ యాప్‌లో ట్రై చేస్తారు. అది రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ ఐసీఐసీఐ బ్యాంక్‌కి వెళ్తారు. తర్వాత యాక్సిస్ వెళ్తారు. ఇలా గ్యాప్ లేకుండా వెంటనే ఒకేసారి లోన్స్‌కి అప్లై చేస్తుంటారనమాట. సో, ఇలా లోన్స్‌కి అప్లై చేయడం వల్ల మనకి సిబిల్ రిపోర్ట్‌లో ఎంక్వైరీస్ అనేటివి ఎక్కువ పడిపోతాయి. అది కూడా హార్డ్ ఎంక్వైరీస్ అయితే పడతాయన్నమాట. ఒక నెలలో 2, 3 ఎంక్వైరీస్ కంటే ఎక్కువ పడినాయంటే అది మనకి ఖచ్చితంగా నెగెటివ్ ఇంపాక్ట్ అయితే మన సిబిల్స్ రిపోర్ట్ పైన అయితే పడుతుందనమాట. అందుకనేసి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఒక బ్యాంక్‌లో గాని, ఒక లోన్ యాప్‌లో గాని లోన్‌కి కానీ, క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసినప్పుడు అది రిజెక్ట్ అయిందనుకోండి, మినిమమ్ 3-6 మంత్స్ అయితే వెయిట్ చేయండి. 3-6 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ అప్లై చేసుకోండి. అప్పుడు మనకి హార్డ్ ఎంక్వైరీస్ పడవు. మన సిబిల్ స్కోర్ కూడా తగ్గదు. సో, ఎప్పుడు కూడా మల్టిపుల్ లోన్స్‌కి ఒకే టైంలో అయితే అప్లై చేయకండి. ఇంక నెక్స్ట్ మిస్టేక్ చూసుకున్నట్లయితే మనలో 99% పీపుల్ అయితే ఈ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళకి తెలియకుండానే చేసేస్తుంటారు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. అది 5 ఇయర్స్ బ్యాక్ నుంచి మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఉంది. దాని యొక్క చార్జెస్ పే చేయడానికి మీకు కష్టంగా ఉండొచ్చు. లేదంటే దాని యొక్క ఫీచర్స్ మీకు నచ్చకపోవచ్చు. సో, అలా ఏం చేస్తుంటారంటే దాన్ని వెంటనే క్లోజ్ చేస్తుంటారు. సో, ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకొచ్చే నష్టం ఏంటి అంటే టైమ్‌లీ పేమెంట్ చేసాం. మాకు నచ్చలేదు. మేము క్లోజ్ చేసుకున్నాం. మా సిబిల్ స్కోర్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది అంటే ఇక్కడ క్రెడిట్ హిస్టరీ ఏజ్ ఉంటుంది గదా. సో, అదైతే తగ్గిపోతుంది. సో, ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే మనకి 5 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకి క్రెడిట్ హిస్టరీ ఏజ్ అనేది ఉంటది. సో, ఇప్పుడు క్లోజ్ చేసినామనుకో ఆ కార్డే ఉండదు గదా. దాని యొక్క హిస్టరీ మన దగ్గర ఎందుకుంటది? సో, అందుకనేసి అదైతే తగ్గిపోతుంది. అలాగే అవైలబుల్ లిమిట్ గూడా మనకి తగ్గుతుందనమాట. అదెలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఉంది. దాని యొక్క లిమిట్ 1,00,000 ఉందనుకోండి. మీరు ఇంకో క్రెడిట్ కార్డ్‌కి ఎస్‌బీఐలోనే సింప్లీ సేవ్‌కో, సింప్లీ క్విక్కో ఏదో ఒకటి అప్లై చేసుంటారు. సో, అప్పుడేం చేస్తుంటారంటే దీనికి 1,00,000 లిమిట్ ఇచ్చారు కదా. సో, ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే దానికంటే ఎక్కువ లిమిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుందనమాట. సో, ఆ కార్డ్ క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ లిమిట్ కూడా మీకు తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, ఇలా కూడా మనకి క్రెడిట్ స్కోర్ పైన అయితే ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఇంకా నెక్స్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్ అనేది మనకి మంత్లీ వస్తుంటుంది కదా. సో, చాలా మంది ఏం చేస్తుంటారంటే అక్కడ మినిమమ్ డ్యూ అమౌంట్ అయితే కనిపిస్తుంటుంది. దాన్ని పే చేసేస్తారు. సో, ఇక్కడ మినిమమ్ డ్యూ పే చేసేస్తే మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మేము సేఫ్ అనుకుంటారనమాట. సో, అది సేఫ్ అయితే కాదనమాట. దానివల్ల ఏమంటుందంటే మనకి ఔట్‌స్టాండింగ్ అమౌంట్ పెరిగిపోతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుందనమాట. సో, కాబట్టి ఎప్పుడు కూడా మనం మినిమమ్ డ్యూ అమౌంట్ అనేది పే చేయకూడదు. ఫుల్ అమౌంట్ అనేది మనం అక్కడ పే చేయాల్సి ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బిల్ అనేది ఒక 20,000 వచ్చిందనుకోండి. అక్కడ మినిమమ్ డ్యూలో ఒక 5,000 కనిపిస్తే 5,000 కట్టేస్తే చాలురా బాబు అనుకుంటారు. సో, ఎప్పుడు అలా చేయకూడదు. అక్కడ ఎప్పుడు కూడా మనం ఫుల్ అమౌంట్‌నే పే చేయాలి. డ్యూ అమౌంట్ అయితే పే చేయకూడదు. సో, ఇక్కడ డ్యూ అమౌంట్ పే చేయడం వల్ల మనకి ఇంపాక్ట్ సిబిల్ స్కోర్ పైనైతే పడుతుంది. ఇంకా నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే మీరేదైనా లోన్ తీసుకున్నారనుకోండి. దాని యొక్క ఈఎంఐ అనేది
ఫలానా రోజు, ఫలానా డేట్ అని మీకు గుర్తుంటది. కానీ కొందరు ఏం చేస్తుంటారంటే మర్చిపోతుంటారనమాట. సో, ఈరోజు ఈఎంఐ డేట్ ఉంది అనేది మర్చిపోతుంటారు. ఒక్కరోజు లేట్ అయినా కూడా కొన్ని లెండర్స్ అయితే రిపోర్ట్ అయితే పంపిస్తారనమాట సిబిల్స్‌కి. సో, ఇక్కడ డిలే చేశారు, లేట్ పేమెంట్ అయింది అనేసి. సో, అందుకనేసి ఎప్పుడు కూడా మీకు లోన్ ఈఎంఐ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్ కానీ ఏదైనా సరే మీకు ఈఎంఐ ఉంది అంటే 1 డే బిఫోరే ఆ ఈఎంఐ అమౌంట్ అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో అయితే ఉంచుకోండి. సో, ఇలా ఉంచడం వల్ల టైమ్‌లీ పేమెంట్ వస్తది. మన సిబిల్ స్కోర్ కూడా పెరుగుతది. అదే మీరు 1 డే డిలే అయినా కొన్ని లెండర్స్ రిపోర్ట్ చేస్తాయి. సో, టైమ్‌లీ పేమెంట్ లేదని ఆటోమేటిక్‌గా మన సిబిల్ స్కోర్ అయితే పడిపోతుంది. మీకు సిబిల్ స్కోర్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క పాయింట్ పెంచుకోవాలన్నా మనకి 3-6 మంత్స్ అయితే టైం అయితే పడుతుందనమాట. సో, అందుకనేసి ఈఎంఐ డేట్‌నయితే మర్చిపోకండి. ఇంకా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా కో అప్లికెంట్‌గా లేదంటే గ్యారంటీగా ఉండకూడదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండే ఇతను లోన్ తీసుకుంటారు. నేను గ్యారంటీగా ఉంటాను. నా ఫ్రెండ్ కదా టైమ్‌లో కట్టుకుంటాడులే అని మనం అనుకుంటాము. కాకపోతే ఇక్కడ మన ఫ్రెండ్ టైమ్‌లో పేమెంట్ కట్టలేదనుకో అక్కడ గ్యారంటీగా మనకుంటాం కాబట్టి అతను టైమ్‌లో పేమెంట్ చేయకపోతే అది దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ గ్యారంటీగా ఎవరుంటారో వాళ్ళ పైన అయితే పడిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా అక్కడ టైమ్‌లీ పేమెంట్ ఉండదు. సో, దీని ద్వారా మీ సిబిల్ స్కోర్ కూడా ఇంపాక్ట్ అయితే పడుతుందనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీ ఫ్రెండ్ గ్యారంటీగా మారినారంటే మీ ఫ్రెండ్ కట్టకపోతే నెక్స్ట్ వాళ్ళు మీకు క్వెషన్ చేసేది గ్యారంటీగా ఎవరుంటారో వాళ్ళకే కాబట్టి ఆ పేమెంట్ కూడా మీరు చేయాల్సొస్తదనమాట. సో, అందుకనేసి ఎప్పుడు కూడా గ్యారంటీ‌గా అయితే ఉండకూడదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మన సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫోన్‌పేలో, గూగుల్ పేలో, పైసా బజార్ యాప్‌లో మనమైతే చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఎంక్వైరీస్ అయితే పడవనమాట. అక్కడ సాఫ్ట్ ఎంక్వైరీస్ అంటే మనం సిబిల్ స్కోర్‌ని మనంతకు మనం చెక్ చేసుకుంటున్నాం. వేరే వాళ్ళొచ్చి మన స్కోర్‌ని అయితే చెక్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ సాఫ్ట్ ఎంక్వైరీస్ పడితే దానివల్ల ఎటువంటి ప్రాబ్లము లేదనమాట. సో, అందుకనేసి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి గాని, 2 సార్లు గాని నన్నడిగినట్లయితే గూగుల్ పే, ఫోన్‌పే ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటది. ఎన్ని సార్లయినా చెక్ చేసుకోవచ్చు. నెలలో 2, 3 సార్లు చెక్ చేసుకోండి. ఇంక అఫీషియల్‌గా సిబిల్ ఒక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సంవత్సరంలో 2, 3 సార్లు చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీకేంటంటే అందులో ఏదైనా హార్డ్ ఎంక్వైరీస్ పడినా అంటే మీరేదైనా లోన్ కానీ, క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుండరు. కానీ అక్కడ ఎంక్వైరీ పడింటుంది. సో, ఆ ఎంక్వైరీ ఎందుకు పడిందో మీరు వాళ్ళకి క్వెషన్ చేయొచ్చు. అలాగే లోన్స్ అనేవి మీరు కంప్లీట్ చేసుంటారు. కానీ సిబిల్ రిపోర్ట్‌లో ఇంగా యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఇలా ప్రతి ఒక్కటి దాంట్లో చేసుకోవచ్చనమాట. సో, అందుకనేసి సంవత్సరంలో 2-3 సార్లయితే మీరు అఫీషియల్ సిబిల్ రిపోర్ట్‌ని చెక్ చేసుకోండి. మంత్లీ అయితే ఇక్కడ చెక్ చేసుకున్న ఫోన్‌పేలో అయితే సరిపోతుంది. సో, నేను చెప్పేదేంటంటే ఎప్పుడు గూడా మన యొక్క సిబిల్ స్కోర్‌ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, చూసారు గదా! నేను ఫస్ట్‌లోనే జెప్పాను. సిబిల్ స్కోర్ అనేది పెంచుకోవడం పెద్ద సమస్య అయితే కాదు. 700+, 800+ తెచ్చుకోవడం పెద్ద సమస్య అయితే కాదనమాట. సో, దాన్ని మెయింటైన్ చేసుకోవడమే గొప్ప విషయం అని నేను చెప్తాననమాట. సో, ఈ వీడియోలో నేను దాదాపుగా 7 పాయింట్స్ వరకు చెప్పాననమాట. మనకు మనం తెలియకోకుండా చేసే మిస్టేక్స్ ఏంటో. సో, ఈ మిస్టేక్స్ గనక మీరు అవాయిడ్ చేసుకున్నట్లయితే 90% మీ సిబిల్ స్కోర్ అనేది బెస్ట్‌గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే 100% ఉంటుందనమాట. సో, ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనమాట. సో, ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. అలాగే నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్‌లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియో గనుక నచ్చి మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.